ఇవాళ జరిగినటువంటి విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా గుజరాత్ నుంచి లండన్ వెళ్ళేది చాలా ఘోరంగా అనూహ్యంగా అది జరిగింది. చాలా విషాదం. అయితే ఎయిర్ ఇండియా చాలా హై స్టాండర్డ్స్ ఫ్లైట్ సేఫ్టీ మెయింటైన్ చేస్తారు. నిజంగా భారతదేశంలో మొట్టమొదటి ఈ పాసింజర్ ఎయిర్ ట్రావెల్కి ఎయిర్ ఇండియానే వాళ్ళు నాంది పలికారు. అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్ కూడా ఇలా ప్రమాదంలో చిక్కున్నారంటే చాలా బాధాకరం. దరిదాపులా 270 మంది ఆ ప్రమాదంలో ఉన్నారని చెప్పి తెలుస్తోంది. కారణాలు ఏమిటంటే పాసింజర్స్ వెయిట్ ఎంత ఉంటుందో దాంట్లో సగం వెయిట్ వచ్చేసి లగేజ్కి ఉంటుంది. తరువాత లాంగ్ డిస్టెన్స్ అదర్ కాంటినెంటల్ ఏరియాస్లోకి వెళ్ళే ఏరోప్లేన్స్ కాబట్టి వాళ్ళు ఫ్యూయల్ని దరిదాపులా ఫుల్గా తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ 40,000 లీటర్స్ వరకు కూడా వాళ్ళు తీసుకెళ్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా నైబర్హుడ్లో కనుక ఫిల్త్ కనుక ఉండి తినే ఆహార పదార్థాలని ఆ చుట్టుపక్కల గ్రామాలు ఎయిర్పోర్ట్లకు ఉండే నియర్ బై ఉన్న గ్రామాలు అశ్రద్ధగా ఉండి ఏం చేస్తారంటే కుప్పలుగా పారేస్తారు. అవి తినడానికి పక్షులు వస్తూ ఉంటాయి. ఆ పక్షులు వచ్చినప్పుడు బర్డ్ హిట్ అనేది అదొక పెద్ద కారణం అయి ఉండొచ్చు. బర్డ్ హిట్ అనేది దరిదాపులా ఒక 1/2 కిలో పక్షి కనుక విమానానికి కొడితే 25 to 35 కిలోగ్రామ్స్ ఇంపాక్ట్ అనేది దాని మీద పడుతుంటుంది. మూవింగ్ బాడీని ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి తక్కువ బరువు ఉన్నది తగిలినా కూడా ఇంపాక్ట్ అనేది అనేక రెట్లు మల్టిప్లై అవుతుంది. మొన్న మధ్యన మనం చూసాం శ్రీనగర్లో ఏరోప్లేన్ ఒకటి దానికి ఒక చిన్న గడ్డ ఐస్ గడ్డ తగిలి రంధ్రం పడిపోయి విమానం ముందు భాగంలో చాలా దెబ్బతింది. అంటే ఏంటంటే కారణాలు ఎన్నున్నా మూవింగ్ ఆబ్జెక్ట్తో ఎప్పుడు కూడా మనకు రిస్క్లే. రెండోది లగేజ్ విషయంలోకి వచ్చేసి ఈ స్టాకింగ్ అనేది కన్వేయర్ బెల్ట్ ద్వారా వెళ్తూ ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ నుంచి అందుకుని వాళ్ళు ఏం చేయాలంటే లగేజ్ని ఫ్యూజిలేజ్లో ఆ కంపార్ట్మెంట్లో అన్ని చోట్ల కూడా అన్ని డైరెక్షన్స్లో దాన్ని సర్దుబాటు చేయాలి. దురదృష్టవశాత్తు ట్రైన్డ్ వర్కర్స్ ఉండరు దాంట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే లగేజ్ని దించుకుని అక్కడికక్కడ దింపేసి పైలింగ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పైలింగ్ చేయకుండా స్ప్రెడ్ చేసి దాన్ని కూడా మళ్ళా షాకిల్స్తో కట్టి నెట్లో బంధించి టోటల్గా దాన్ని అక్కడ ఉన్న రైలింగ్స్కి వేసి గట్టిగా కట్టాలి. మరి ఇలాంటివి చేయకుండా టైం ఒకటి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్లో ఒకసారి ఏమవుతుందంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే ఒక రకమైన ఒత్తిడి టైం అయిపోయిందని చెప్పి ఫ్లైట్ వస్తుంది. తర్వాత దాని నెక్స్ట్ టేకాఫ్కి అరగంట టైం కూడా ఎవరు ఈ లోపల పాసింజర్స్ దిగాలి, మళ్ళీ ఈ పాసింజర్స్ మళ్ళీ ఆన్ బోర్డుకి వెళ్ళాలి, తర్వాత లోపల క్లీనప్ వర్క్ కావాలి, ఈటబుల్స్ అన్నీ ఛార్జ్ చేసుకోవాలి. అంటే ఒత్తిడి తొందరగా చేస్తారు. పైలట్స్కి కూడా ఇలాంటి సందర్భాలే ఉంటాయి. పైలట్స్ కూడా చాలా చోట్ల వాళ్ళు ఫ్లైట్ చేంజ్ అయినప్పుడు ఫ్లైట్కి పెద్ద గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ లేకుండా ఉండటం వలన వాళ్ళకి రెస్ట్ అనేది దొరకదు. రెండోది రెస్ట్ టైంలో వచ్చేసి పైలట్స్ డెస్టినేషన్ ఒక్కోసారి హోటల్స్ దూరంగా ఉంటాయి. వాళ్ళకి దొరికిన రెస్ట్ టైంలో ఒక 2-3 గంటలు ఈ ప్రయాణానికి ఏది హోటల్ టు నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్అప్ టైంకే పోతూ ఉంటుంది. కారణాలు అనేకం. ఏదైనా కూడా అత్యంత విలువైనటువంటి మరి ప్రాణాలు దరిదాపుల 400 మంది వరకు చనిపోయారంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఇంకోటి ఉంది, క్లైమాటికల్ కండిషన్స్ అనేవి ఊహించరాని విధంగా వస్తూ ఉంటాయి. వీళ్ళు మేడే కాల్ అయితే ఇచ్చారు. మేడే కాల్ ఇస్తే దానికి సమాధానంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళా అడిగితే ప్రతిస్పందన అనేది పైలట్ నుంచి రాలేదు. అంటే టైం లేదనమాట. ఎక్కువ హైట్లో లేకుండా దరిదాపుల 800 మీటర్ల సుమారుగా వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలిసింది. 800 మీటర్స్ అంటే దరిదాపులు ఎక్కువ టైం ఉండదు, ఎక్కువ సమయం ఉండదు. అబ్జర్వేషన్ చేసి ఆల్టర్నేటివ్గా డైరెక్షన్ చేంజ్ చేయటమా లేకపోతే ఏదన్నా కంట్రోల్ ఉన్నటువంటి దీనిలో నుంచి ఏమన్నా చెయ్యాలా అనేది టైం ఆలోచన చేసి పైలట్ నిర్ణయం తీసుకునే అంత హైట్ కూడా ఉండదు. కాబట్టి దురదృష్టవశాత్తు కరెక్ట్గా ఫోర్సీయింగ్ 4 ఫ్రంట్లో వచ్చేసి ఏదో హాస్టల్ మెడికల్ సమ్ హాస్టల్ ఉన్నట్టుగా కొంచెం న్యూస్ ఏదో వచ్చింది. అది ఒకటి చాలా ప్రమాదకరమైంది. అది బిల్డింగ్ని కొలీడ్ అవ్వటం అనేది దాంతోపాటు ఆ ఇంపాక్ట్కి అక్కడ లోపల ఉన్న ఫ్యూయల్ కూడా యాడ్ అయ్యి ఫుల్గా ఉన్నటువంటి ఫ్యూయల్తో చాలా
ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎప్పుడైతే ఈ రకమైన సిస్టంలో ఉందో ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్తో కొంత తగ్గించే ఆల్టిట్యూడ్ దాన్ని అబ్జర్వేషన్లో ఉంచి ఆల్టిట్యూడ్ని కనుక చేసి నిర్ణయం తీసుకునే టైము ఉండొచ్చు హైట్ కనుక ఉంటే. హైట్ లేదు కాబట్టి అది ఒక కారణమై ఉంటుంది. మరొక ముఖ్య కారణం ఏమై ఉంటుందంటే ఇప్పుడు అప్పుడప్పుడు అడపా వానలు పడుతున్నాయి. చిన్న వానలు కనుక ఏదైనా పడితే మురికి మూవింగ్ పార్ట్స్లోకి జారుతుంది. అదే కనుక పెద్ద వర్షం కనుక పడితే మొత్తం వాషౌట్ అవుతుంది, క్లీన్గా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ జాలువారు వాన కనుక పడితే ఆ మురికి మూవింగ్ పార్ట్స్లోకి వెళ్ళి తర్వాత ఆ కేబుల్స్ అన్నీ కూడా కొంచెం ఏంటంటే కొద్దిగా టైట్ అవుతాయి, హార్డ్ అవుతాయి. రస్ట్ అయితే రాదు, కానీ ఇలాంటి ప్రమాదాలను కూడా అవాయిడ్ చేయాలి. 4వది మెయింటెనెన్స్ షెడ్యూల్లో ఎక్కడన్నా కొంచెం షార్ట్ గ్యాప్స్ కనుక ఉంటే ఈ టెక్నీషియన్స్ యథార్థాలని ఫ్లైట్ ఇంజనీర్స్కి తీసుకురాకోకుండా కొంచెం ఓవర్లుక్ చేస్తారు. ఓవర్లుక్ చేసి ఆన్ రిటర్న్ చేసేద్దామని చెప్పి అనుకుంటారు. ఓవర్లోడ్ ఆఫ్ ద వర్కింగ్ పీపుల్, ఓవర్లోడింగ్ ఆఫ్ ద పైలట్స్, ఆ షెడ్యూల్స్, టైట్ షెడ్యూల్స్, వీటి మూలాన స్ప్లిట్ సెకండ్లో తీసుకోవాల్సిన నిర్ణయాల్ని తీసుకోలేకపోతారు. నిజానికి పైలట్స్కి వాళ్ళకు ఒక క్యాప్షన్ ఉంది, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఊహించటానికి వీలు లేని దాన్ని కూడా ఊహించుతూ సేఫ్టీ గురించి ముందుకు వెళ్ళాలి అని. మరి అలాంటి ఆ పద్ధతుల్లో ఉన్న వాళ్ళకి, అంత ట్రైన్డ్ అయిన వాళ్ళకి ప్రత్యేకమైన యాప్టిట్యూడ్ ఉంటుంది. అంత గొప్ప యాప్టిట్యూడ్ ఉంటే కానీ కాంటినెంట్ టు కాంటినెంట్స్ అండ్ అదర్ కంట్రీస్కి వెళ్ళే ఫ్లైట్స్ని ఆపరేట్ చేయలేరు. ఎంత ఎఫిషియన్సీ ఉన్నా కూడా ఇలాంటి దుర్ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎంత చెదురుమదురుగా జరిగినా కూడా మనకి బాధాకరమైన విషయం ఏంటంటే 100 మంది ప్రాణాలు కోల్పోవటం. దీనికి ఎవరిని నిందించవలసిన పని లేదు. ఫిలసాఫికల్గా కనుక చెప్తే వీటన్నిటికీ దైవ నిర్ణయం అంటారు చూడండి, అది ఏమిటనేది కొంతవరకు బ్లాక్ బాక్స్ కనుక రికవర్ చేస్తే, దాని విశ్లేషణ కనుక దాన్ని చేస్తే మనలో కొంతవరకు ఒక రకమైన ఆధారం దొరకవచ్చు. అయితే ప్రస్తుతానికి తెలిసింది ఏంటంటే టవర్కి మేడే అందినప్పుడు, మేడే అంటే ఇక అది లాస్ట్ మెసేజ్ అనమాట, చాలా ఎమర్జెన్సీలో ఉన్నామని, సేవ్ అవర్ సోల్స్ అంటారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని. ఆ మెసేజ్ తర్వాత టవర్ నుంచి ఎంక్వైరీస్ చేస్తే ఆ టవర్ నుంచి రెస్పాన్సెస్ అనేది ఫ్లైట్ నుంచి లేదు. అంటే ఏంటంటే హైట్ తక్కువ ఉండటం వలన అప్పటికే అది బహుశా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి ఉంటుంది, అందువల్ల బిల్డింగ్ని కొడతాం అది జరిగింది. రెండోది పైలట్స్ ట్రైనింగ్ అనేది మామూలుగా ఉండదు. వాళ్ళకి ఓరియంటేషన్ ఉంటుంది. ఈ టెక్నాలజీ మారినప్పుడు, సిగ్నల్స్ వ్యవస్థ మారినప్పుడు, ఆ తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ మారినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. అప్డేట్ అయ్యి పైలట్కి జరిగే ట్రైనింగ్ ఎంత అప్డేట్ జరిగినా కూడా కొన్ని పరిస్థితులు బియాండ్ హ్యూమన్ కంట్రోల్ అంటారు, గాడ్స్ విల్ అంటారు చూడండి. ఆ గాడ్స్ విల్ అనేది బహుశా జరిగిందని చెప్పి మనం ఇలాంటి కేసెస్లో ఒప్పుకోక తప్పదు. అయితే ఏది ఎలా జరిగినా కూడా ఫ్లైట్ సేఫ్టీ అనేది ఈజ్ ఎవ్రీబడీస్ కన్సర్న్. దానిలో పాసింజర్స్ కూడా చాలా నిబద్ధతగా ఉండాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఒక రకమైన డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేకుండా అందరూ కనుక రష్ అయ్యి ఆ ఎగ్జిట్ దగ్గర కనుక ఒకేసారి 20, 30, 40 మంది అట్ ఏ టైం కనుక వెళ్తే న్యాచురల్గా అందరూ అక్కడ జామ్ అయిపోతారు. తర్వాత అక్కడ స్లైడింగ్ డోర్స్ అని ఉంటాయి, ఈ జారుడు బల్లలు లాంటివి. ఆ జారుడు బల్లలు లాంటివి అవి ఓపెన్ చేస్తే దానిలోకి ఏంటంటే 1 by 1 అలా ఆల్టర్నేటివ్గా వెళ్తూ ఉండాలి, ఆల్టర్నేటివ్ రోజు నుంచి. ఇవన్నీ చెప్తారు ఫ్లైట్ టేకాఫ్ కాకముందు. ఎయిర్ హోస్టెస్లు, ఈ పీపుల్, క్యాబిన్ క్రూ వీళ్ళంతా చెప్తూ ఉంటారు. చెప్పినా కూడా ఆ టైంలో ఎమర్జెన్సీలో ఎవరికి వాళ్ళు నా ప్రాణం అంటే ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి అని చెప్పి అలా చేసి సగంలో కొంతమంది సేఫ్ అయ్యి జంప్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా ఇలాంటి జామ్ ప్యాకింగ్ మూలన ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా ఇవాళ జరిగిన సంఘటన చాలా చరిత్రలోనే విషాదకరమైంది. ఇవాళ జూన్ 12 అనేది 2025 ఇంత పెద్ద విషాదం జరిగిందంటే నమ్మలేకుండా ఉన్నాము. ఎన్నో ప్రాక్టికల్గా ఎన్నో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ సేఫ్టీ విషయాలు కళ్ళతో చూసిన వాళ్ళకి మాకే దీన్ని చూస్తే హృదయ విదారకంగా ఉంది. అండ్ ఆల్ దట్ ఈజ్ వీఆర్ హెల్ప్లెస్
and we have to wait for more details on the black box coming out, and on analyzing that we will be knowing more details. ఎగ్జిట్ డోర్కి వెరీ క్లోజ్గా ఉన్నవాళ్ళు ఆ జామ్ ప్యాక్లో పడకుండా కొంచెం ముందుగా వచ్చిన వాళ్ళు మాత్రం ఆ స్లైడింగ్ డోర్స్ జారుడు బల్లల ద్వారా కింద కనుక చేరుకుని ఆ మంటలకి కొంచెం దూరంగా వెళ్ళగలరు. ఎందుకంటే వ్యాప్తించే లోపల వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది, లేకపోతే ఎక్కువ మందికి ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. అండ్ దరిదాపులా ఆల్మోస్ట్ ఎవ్రీబడి మైట్ హ్యావ్ గాన్ ఇన్ టు ద డేంజర్. అది గాడ్ హెల్ప్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద సర్వైవర్స్. మనం ఎవరిని కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడతారని చెప్పి ఊహించలేం. పైలట్స్ ఎలా ఉంటారంటే, విమానం అనేది నా తల్లి లాంటిది, పాసింజర్స్ మా బిడ్డలు లాంటి వాళ్ళు అనే ఫీలింగ్తో ఉంటారు. అంటే విమానం సేఫ్గా ఉండాలి, దాంట్లో ఉన్న పాసింజర్స్ సేఫ్గా ఉండాలి, ఆ తరువాతే మా సంగతి. వాళ్ళు అందరికంటే ఆఖరిలో పడతారు వాళ్ళు. కాబట్టి ఇటు పైలట్ నుంచి పాసింజర్స్ నుంచి ఎవరు కూడా బతికి బట్టగట్టే అవకాశం లేదని చెప్పి చాలా విచారంగా మనం దాన్ని ఒప్పుకోక తప్పదేమో. మరి కొంత టైం అయితే కానీ యథార్థాలు బయటికి రావు.